ఓటీటీ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమా పూర్తి చేసే పనుల్లో బిజీగా ఉన్నారు. సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్ సినిమా ఒకటి లైన్లో ఉంది. ఈ మధ్యనే ఆ సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టారు. 2029 సంక్రాంతి టార్గెట్తో ఆ సినిమా రాబోతోంది. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా తర్వాత ప్రాజెక్ట్ యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో లాక్ చేసుకున్నారు చిరు. దసరాతో సూపర్ హిట్ అందుకొని తన డైరెక్షన్ టాలెంట్ చూపించిన శ్రీకాంత్ ఓదెల తన రెండో సినిమా కూడా నానితోనే చేస్తున్నాడు. పారడైజ్ అంటూ మరో పెద్ద స్కెచ్ తోనే నాని శ్రీకాంత్ కలిసొస్తున్నారు. పారడైజ్ ఫస్ట్ స్టేట్మెంట్ తోనే గూస్ బంప్స్ తెప్పించేలా చేశాడు శ్రీకాంత్ ఓదెల. అంత టాలెంట్ ఉంది కాబట్టే మెగాస్టార్ చిరంజీవిని తన కథ చెప్పి ఒప్పించారు. చిరు శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ వెనుక నాని ఉన్నాడు. ఈ సినిమాను నానినే తన యునానిమస్ బ్యానర్లో నిర్మిస్తున్నాడు. అయితే ఈ సినిమా కథ యాక్షన్ కామెడీ అని తెలుస్తుంది. మెగా మాస్ను టచ్ చేస్తూ చిరులోని ఆ కామెడీ టైమింగ్ను వాడుకునేలా స్క్రిప్ట్ రాసుకున్నాడట. చిరంజీవి కథ వినగానే సూపర్ ఎగ్జైట్ అయ్యాడు కాబట్టే ప్రాజెక్ట్ ఫిక్స్ చేసుకున్నారు. సో మెగాస్టార్ విశ్వంభర తరువాత చేస్తున్న రెండు సినిమాలు కూడా సంథింగ్ స్పెషల్ ప్రాజెక్టులుగా రాబోతున్నాయి. చిరంజీవితో శ్రీకాంత్ ఓదెల చేసే సినిమా పారడైజ్ రిలీజ్ తర్వాతే సెట్స్ మీదకు వెళుతుంది. అప్పటి వరకు ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ను పూర్తి చేస్తారు అని తెలుస్తోంది. చిరుతో యాక్షన్ కామెడీ మూవీ ప్లాన్ చేసిన శ్రీకాంత్ ఓదెల తప్పకుండా మెగా ఫ్యాన్స్ ఆకలి తీర్చే సినిమా ఇస్తాడు అని అంటున్నారు. సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్తోనే బ్లడ్ చూపించిన శ్రీకాంత్ మూవీ విషయంలో నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్తోనే ఉన్నాడు అని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి 157వ సినిమా అనిల్తో వస్తూ ఉండగా 158వ సినిమా శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో వస్తుంది. నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్లో సెట్స్ మీదకు వెళ్లే ఈ సినిమా 2027లో రిలీజ్ ఉండే ఛాన్స్ కనిపిస్తోంది.